చేప బెల్లం తయారీ కోసం ఈరోజు మా ఊరు నుండి కావలికి వెళ్ళడం జరిగింది. కావలిలో సిటీ కాబట్టి అక్కడ చేపల వ్యర్థాలు బాగా దొరుకుతాయి. అక్కడ మార్కెట్ జరుగుతుంది. దానికని చెప్పేసి ఈరోజు ఆదివారం. ఈ ఆదివారం ఏంటంటే ఫిష్ మార్కెట్ బాగా జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి అన్నీ సేకరించుకొని దగ్గర ఒక 100 కిలోల వరకు ఈరోజు నేను మన వెహికల్ తీసుకురావడం జరిగింది. మన దగ్గర డబ్బులు ఉంటే డైరెక్ట్గా చేపలు కూడా వేసుకోవచ్చు, కానీ అంత అవసరం ఉండదు. ఎందుకంటే చేప వ్యర్థాలతో కూడా ఈ ఫిష్ అమినో యాసిడ్ తయారు చేసుకోవచ్చు. అలాంటి వ్యర్థాలు కావాలంటే ఒక ఆదివారం మాత్రమే సేకరణ దొరుకుతుంది. ఎందుకంటే మిగిలిన వారాల్లో మనకి అనుకున్నన్ని దొరకవు. మన ప్రకృతి వ్యవసాయంలో అవకాశం ఉన్నంత వరకు మనం ఖర్చు తగ్గించుకునే విషయాలు చేయాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం డబ్బులు ఖర్చు లేకుండా కొంచెం శ్రమ వెచ్చించి ఆటోమేటిక్గా మనం సేకరించుకోవడం జరుగుతుంది. ఈ వ్యర్థాలు కాకుండా మనం కనీసం ఈ 100 కిలోలు చేపలు కొనాలంటే దగ్గర 12,000 నుంచి 13,000 అవుతాయి. అప్పుడు మనం ఈ బీఆర్సీ సెంటర్లో అమ్మే విధానంలో కూడా రైతుకు ఆ రేటు తన మీద పడిపోతుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఖర్చు తగ్గించుకునే మార్గం చూసుకోవాలి. ఈరోజు మనం 200 లీటర్ల చేప బెల్లం ద్రావణం తయారు చేయడం జరుగుతుంది. దానికి ఏమేమి వాడాము, ఎలా తయారు చేసుకున్నాము అనే విధానం కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు, ప్రకృతి వ్యవసాయం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను ఏ కషాయం తయారు చేసినా క్షుణ్ణంగా వివరిస్తుంది కాబట్టి మీరు మధ్యలో స్కిప్ చేసి చూస్తే ఒకవేళ మీరు తయారు చేసుకునే విధానంలో పొరపాట్లు జరగవచ్చు. అందుకని వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు, లేదా ప్రస్తుతానికి వ్యవసాయంలోకి వచ్చేవాళ్ళు కావచ్చు, మీరు కషాయం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఈరోజు నేను ఫిష్ అమినో యాసిడ్ అంటే చేప బెల్లం ద్రావణం తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనకు కావాల్సిన చేపల వ్యర్థాలన్నీ కూడా ఒక 100 కిలోల వరకు సేకరించుకున్నాను. కిలోలు చేపల వ్యర్థాలు అండి ఇవి. 33 తీసుకోవడం జరిగింది. అంటే 100 కూడా 3 భాగాలు చేసుకున్నాను. 100 కిలోలు బెల్లం. ఈ బెల్లం కూడా వచ్చేసి చక్కగా పొడి అండి. ఇది మనం న్యాచురల్గా ఎటువంటి కెమికల్ లేనిది ఈ బెల్లం అంతా కూడాను. ఇది వచ్చేసి ఒక 100 కిలోల వరకు తీసుకున్నానండి. ఆ బ్యాగ్ ఇక్కడిది అమ్మ. 3 బ్యాగులు వచ్చేసి 100 కిలోలు. ఇదంతా కూడా మనం తయారు చేసే విధానం మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం 100 కిలోల చేపల వ్యర్థాలని 3 భాగాలు చేసుకున్నాము. బెల్లం ఎంత, దీంట్లో ఎటువంటి కెమికల్ లేదు. చేప బెల్లం తయారీ విషయంలో కిలో అండి, అంటే 1:1 తీసుకోవాలి. అంటే 1 కేజీ చేపల వ్యర్థాలు అయితే 1 కేజీ బెల్లం. దీనిలో ఎటువంటి నీరు కానీ ఏమీ కలపకూడదు. కలిపితే మాత్రం ఇది చెడిపోతుంది. వ్యర్థాల్లో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు మాత్రమే అవుతుంది. ఊరకనే బెల్లం కూడా చూడండి ఎంత ఎర్రబడిపోతుందో. అణువను కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. చక్కగా పూర్తిగా కలిసే విధంగా చాలా జాగ్రత్తగా కలపాలి. ఎందుకంటే చేపకు ముళ్ళు ఉంటాయి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని మనం తీసుకున్న డ్రమ్ము, కలుపుకున్న చేప బెల్లాన్ని ఇలా డ్రమ్ములో వేసుకోవాలండి. మనం కలిపి 5 నిమిషాలు కూడా కాలేదు, అలాగ నీరు అయిపోయింది. అనుకుంటే మూత్రంతో అలా చేయి తడుపుకోవచ్చు. కొంచెం జిగురుగా ఉంది కాబట్టి కొంచెం మాత్రమే మూత్రం. కంచానికి వచ్చేసి కొంచెం కొద్ది గొప్పలో అంటుకొని ఉంది కాబట్టి అది కూడా వేస్ట్ కాకుండా వాళ్ళకి అమ్ముడుబాక చేపలు కూడా ఇచ్చారు. ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం సవిదీసులో కలుపుకోవాలి. బాగా ఫర్మెంటేషన్ జరిగి క్రీమ్ అయిన తర్వాత ప్రతి ఒక్క పంటల మీద, అంటే ఆహార ఉత్పత్తులు ఏ పంట అయినా, హార్టికల్చర్ కావచ్చు, ఉప్పు ధాన్యాలు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, లేదా వరి కావచ్చు, వీటన్నిటి మీద కూడా మంచి గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుందండి. ఎకరాకి 1/2 లీటర్ చొప్పునే వాడుకోవాలి. 100 లీటర్ల నీటికి
250 ml మాత్రమే దీన్ని వాడుకోవచ్చు. అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. మీకు చెప్పే కదా, ఏది కూడా మనం ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ విధానంలో ఎప్పుడు కూడా సవ్యదిశలోనే కలుపుకోవాలి. 1-2 రోజులు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ ఇప్పుడే కలిపాం కాబట్టి. చేప బెల్లం ద్రావణం ఇది కొంచెం ఫర్మెంటేషన్ అయ్యి బెల్లం కరిగి కర్ర ఫ్రీగా తిరగాలంటే ఒక 2-3 రోజులు పడుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రకృతి వ్యవసాయం బలోపేతం చేసే విధానంలో అందరూ కూడా సహకరించండి. ఈ ప్రకృతి వ్యవసాయం ఎంత బలోపేతమైతే అంత మన రాబోయే తరాలకి మనం మంచి చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాం. మన బయో రిసోర్స్ సెంటర్ నుంచి ఎటువంటి కషాయాలు కావాలన్నా, ఎటువంటి పంటల మీదనైనా, ప్రతి ఒక్క పంటకు కూడా మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ మీరు కషాయాలు తయారు చేసుకోలేకపోతే ఒకవేళ దానికి సంబంధించి నేను మీకు ఎంత దూరమైన ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాను. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దయచేసి చూడండి. చూసి దాని ప్రతిఫలం ఏంటో కూడా మీరు తెలుసుకొని మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు తప్పకుండా ఒక 24 గంటల నుంచి 48 గంటల లోపు మీకు కార్గో ద్వారా పంపించేదానికి మార్గం చేస్తాను. జై జవాన్, జై కిసాన్, జై హింద్.